మనోజ్ నా పక్కకి లేదు, ఇక్కడ రాయబడలేదు. మనోజ్ అంటే నేనే, అంటే నేను నడవడము మనోజ్, నేను కూర్చోవడం మనోజ్. మనోజ్ కూర్చున్నాడు, పేరు కూర్చున్నాడు అంటారు ఎవరన్నా. వాక్యం చెప్పిన ఆరాధన చేసింది అంటే ఇప్పుడు ఈ ఆరాధన చేయడం, వాక్యం చెప్పడం అంతా నా క్యారెక్టర్. మరి నీ క్యారెక్టర్ ఏంది? భర్తను తిట్టడమా? అది కాదు. నీ క్యారెక్టర్ ఏంది? ఆదాము మొట్టమొదటిసారిగా సృష్టించబడ్డప్పుడు ఎట్లా సృష్టించబడ్డాడో ఆయన క్యారెక్టర్ ఏంది? ప్రతి దానిపైన ఆయనకేముంది? అథారిటీ. ఆయన క్యారెక్టర్ అది. హల్లెలూయా. ఆ క్యారెక్టర్ ఆయన ఎప్పుడు కోల్పోయాడు? వేరే మాట విని పోయినప్పుడే ఆ క్యారెక్టర్ ఆయన కోల్పోయాడు. అట్లనే ఒక దేవుడు ఇమ్మాన్యుయేల్ అనే పేరు వేసుకొని ఎందుకు వచ్చిండు అని అంటే, ఇమ్మాన్యుయేల్ అనే మాటకు అర్థమైంది దేవుడు మనకు తోడు. అక్కడే ఉన్నది. హల్లెలూయా. ఎక్కువైపోతుందా? దేవుడు మనకు తోడు అంటే దేవుడు మనకి ఎందుకు తోడవలసి వచ్చింది? మళ్ళీ బిగినింగ్ ఏంది? మానవుడు సృష్టించబడినప్పుడు ఆయనకి ఇవ్వబడ్డ అథారిటీ కోల్పోయింది. ఆ కోల్పోయిన అధికారాన్ని తిరిగి మరలా ఆ మనిషికి ఇవ్వడానికి అదే దేవుడు ఇమ్మాన్యుయేల్ అనే క్యారెక్టర్ కూడా వచ్చింది. యేసు అనే క్యారెక్టర్ కూడా వచ్చింది. ఈ యేసు అనే క్యారెక్టర్ నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో నువ్వు పాపంలో నుంచి బయటపడతావు. ఇమ్మాన్యుయేల్ అనే క్యారెక్టర్ నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో దేవుడు నాకు తోడున్నాడు అనే ధైర్యం నీకు వస్తుంది. అర్థమైందా? నువ్వు పాపంలో నుండి బయటపడాలి అని అంటే ఈ అధికారంలో నుంచి, పాపం అంటే అపవాది యొక్క అధికారం నుంచి దేవుని అధికారంలోకి వస్తుంది. అర్థమైందా? వీడికి వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయేల్ అనే పేరు నువ్వు ఒప్పుకున్నావు అనుకో, పాపం నుంచి బయటపడ్డ నీవు, దేవుని అధికారం పొందుకున్న నీవు దేవుని తోడు పొందుకున్నావు. అర్థమైనా? ఎప్పుడైతే ఒక మనిషి మరలా దేవుని తోడు పొందుకున్నాడు అని అంటే దానికి అర్థమైంది, మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం ఏంది? ఆదాము తిరిగి మరలా ఆయన దేశంలోకి ఆయన వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఈ తిరిగి వచ్చిన ఆదాముకి ఏ అధికారం పనిచేస్తుంది? ఆయనను సృష్టించిన దేవుని అధికారం పనిచేస్తుంది. ఎందుకు? ఆయన ఇమ్మాన్యుయేల్ అనే క్యారెక్టర్ వచ్చాడు. అర్థమైందా? ఈ ఆదాము దగ్గర ఇప్పుడు ఏ అధికారం పనిచేస్తుంది? దేవుని అధికారం పనిచేస్తుంది. ఆ అధికారం ఎక్కడైనా ఉపయోగించుకోగలడు? ప్రకృతి పైన, జంతువుల పైన, ప్రతి దానికి నువ్వు భయపడుతున్నప్పుడు ఆ భయం నిలబడి కంప్లీట్గా పోతాడు. అప్పులు, రోగాలు, ఇంటి పక్కలు అంటే భయం, శాఖబడి అంటే భయం, బాణావతి అంటే భయం, నీ భర్తను చూస్తే భయం, ఇవన్నిటికీ మించి సావంటే భయం. నువ్వు ఎప్పుడైతే యేసు లేదా ఇమ్మాన్యుయేల్ కంప్లీట్ గా ఒక మాట చెప్పాలంటే దేవుడు అనే టాపిక్ లోకి నువ్వు తిరిగి వచ్చినావో అప్పుడు నీకు మరణం, సావు అనే భయం పోతుంది. క్రిస్మస్ అంటే అర్థమైంది తెలుసా? ఆ భయం పోయి ఆ మరణం పైన అధికారం సంపాదించాలి. ఆమేన్.